ఆల్రెడీ మీ ప్రాపర్ ఏంటి అనేది మేము ఆన్ స్టేజ్లో చూసేసాము. బట్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఇంకొకసారి సో ప్రాపర్ యా బెంగళూరు అండ్ 17లో వచ్చారు, మోడల్గా చేశారు. అవును. ఫస్ట్ కన్నడ సీరియల్తో స్టార్ట్ అయింది కెరియర్. ఎస్ అండ్ సో మరి తెలుగులో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? తెలుగులో ఇలా వన్ ఆఫ్ ద కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల ఇట్లా కాల్ వచ్చింది. వెన్ ఐ వాజ్ డూయింగ్ కన్నడ ప్రాజెక్ట్ అప్పుడు కాల్ వచ్చింది, ఇట్లా తెలుగులో సీరియల్ ఉంది చేస్తావా అది ఇది అంటే యా వై నాట్ అంటే ఫస్ట్ భయం వేసింది, ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం. అండ్ అది పక్కన పెడితే ఐఎమ్ సో మచ్ ఇంటూ ఇంట్రోవర్ట్ టైప్స్. నాకు భయం ఏంటి న్యూ పీపుల్ని మీట్ అవ్వాలంటే కొత్త మందిని అని. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఆబ్వియస్లీ. సో చాలా ఆలోచించాను. ఆబ్వియస్లీ పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వలేదు, అయినా రిస్క్ తీసుకొని వచ్చానన్నమాట. సో ఫస్ట్ నా ప్రాజెక్ట్ ఈటీవీలో స్వాతి చినుకుడు ప్రాజెక్ట్. స్వాతి చినుకుల్లో స్టార్ట్ అయింది కెరియర్. యా ఈరోజు మా టీవీలో న్యూ సీరియల్తో ఇలా స్టార్ట్ అయింది. Yes. కానీ ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది సీరియల్, మంచి సక్సెస్ వచ్చింది. అవును. సో మరి బయటికి వెళ్ళిన తర్వాత పీపుల్ ఏమని పిలుస్తున్నారు? ఆబ్వియస్లీ ముకుందానే ముకుందానే పిలుస్తున్నారా? నాగభైరవిది కూడా గుర్తు పెట్టుకున్నారు, బట్ ప్రెసెంట్ కృష్ణ ముకుంద మురారి చేస్తున్నాను కదా, సో బాగుంది నీ ముకుంద క్యారెక్టర్ బాగుంది అని చెప్తారు. నిజంగానంటే కృష్ణ ముకుంద మురారి అనేది చాలా బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంది. అండ్ మీ ఎమోషన్ మాకు నచ్చుతుంది, మీ కోపం నచ్చుతుంది, మీ ఈగో అండ్ మీ పొసెసివ్ చాలా చాలా నచ్చుతుంది అందరికీ కూడా. అండ్ ఫస్ట్ అంటే దాంట్లోకి వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను డిప్లొమా ఇన్ సివిల్ కంప్లీట్ చేశాను. సో నాకు ఇంట్రెస్ట్ ఏంటి స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను మోడలింగ్ చేయాలని ఐడియా ఉంది, కానీ నాకే తెలియకుండా ఇట్లా ఆడిషన్ కాల్ వచ్చింది కన్నడలో. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. మై డాడీ హ్యాస్ అ బిజినెస్ మ్యాన్, అంటే వాళ్ళది ఓన్ ఫ్యాక్టరీ ఉంది కార్గేటెడ్ బాక్స్కి. అండ్ మామ్ డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటారు, హోమ్ మేకర్. ఆబ్వియస్లీ సపోర్ట్ ఉండదు, ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ నా ఇండస్ట్రీ అండ్ మై డాడ్ ఇండస్ట్రీకి. మా డాడీకి ఏంటంటే నాకు సపోర్ట్ చేయాలని ఉంది, కానీ నాకేంటంటే నాకు కొత్తది ఏదైనా చేయాలి. అండ్ నాకు యాక్టింగ్ మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్. సో నేను సివిల్ చేశాను, ఇక్కడ యాక్టింగ్కి వచ్చాను. అండ్ మా డాడీ చూస్తే ఇంకేదో ఫీల్డ్లో ఉన్నారు. సో నాకే తెలియకుండా అట్లా ఫ్లోలో నేను ఇండస్ట్రీకి వచ్చాను. యాజ్ ఐ సెడ్ నేను ఫస్ట్ మోడలింగ్ చేయాలి అనే అనుకున్నా, కానీ అది అవ్వలేదు. కాలేజ్ టైమ్స్లో పేజెంట్స్ అవన్నీ పార్టిసిపేట్ చేశాను తప్ప ఒఫీషియల్గా మోడల్ అవ్వాలి అని నేను ట్రై చేయలేదు. డైరెక్ట్ ఇంటూ యాక్టింగ్ కూడా ఎక్కడ నేర్చుకోలేదు. లేదు, చిన్నప్పటి నుంచి అదే నేను చెప్పాను. యూజువలీ ఐ యూస్ టు గో అండ్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అట్లా. సో అట్లా అంతే తప్ప ఎక్కడ యాక్టింగ్ అనేది ఎక్కడ చేయలేదు. బ్రదర్స్ సిస్టర్, యంగర్ సిస్టర్, యంగర్ బ్రదర్ ఇద్దరు ఉన్నారు. 3 members టోటల్. ఇప్పుడు సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు మీకు? సేమ్, అంటే నా సిస్టర్ది యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్. సీరియల్ చూడదు, షీల్ బి వర్కింగ్, ఈవినింగ్ టైమ్స్లో ఆల్మోస్ట్ వర్కింగ్. అప్పుడప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటుంది, కమెంట్ చేస్తూ ఉంటుంది, బాగా చేస్తున్నావు అది. నా తమ్ముడు అయితే ఇంకా చదువుతున్నాడు కదా, అంత ఇంట్రెస్ట్ లేదు సీరియల్స్ అని, చూడరాడు అసలు, నా దగ్గరికే రాడు. వెరీ నేనే ఇంట్రోవర్ట్ అంటే అతను నెక్స్ట్ లెవెల్. అట్లాగా కొన్ని డేస్ చూడండి, కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మా అక్క యాక్ట్రెస్ తెలుసా అనే పొజిషన్కి మీరు తీసుకొచ్చేస్తారు. అంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అఫ్ కోర్స్ అంటే లాంగ్వేజ్ ఎప్పుడైతే కొంచెం ప్రాబ్లం ఉంటుందో, అమ్మో మనం మాట్లాడగలుగుతామా మాట్లాడలేమా అన్న టెన్షన్ ఉంటుంది, డైలాగ్ ఎలా చెప్తాము అనేది. మరి డైలాగ్ బట్టి ఎక్స్ప్రెషన్ వస్తుంది కాబట్టి. సో స్వాతి చినుకులు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు తెలుగులో, సో మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే షూట్లో ఫస్ట్ కెమెరా ముందు మీరు చెప్పిన డైలాగ్ ఏంటి, ఎలా భయపడ్డారు, పీపుల్తో ఎలాగా ఇంటరాక్ట్ అయ్యారు? పెద్ద టాస్క్ కదా. పెద్ద టాస్క్. ఏం కమ్యూనికేట్ చేయాలన్నా ఐదర్ ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఆబ్వియస్లీ తెలుగు రాదు నాకు. ఇంగ్లీష్లో అంటే అందరూ ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఉండరు కదా, సో నాకు అసలు అర్థం కాదే కాదు నాకు ఏం మాట్లాడతారు అంటే. లక్కీలీ ఏంటంటే కన్నడ అండ్ తెలుగు కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి కొన్ని అర్థమైపోతుంది నాకు ఈజీగా. సో ఫస్ట్ సీన్ నేను ఫారెన్ నుంచి వస్తానన్నమాట, ఫారెన్ రిటర్న్. సో అప్పుడు నేను అందరికీ హాయ్ చెప్పాలి, హాయ్ ఎలా ఉన్నారు, హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, ఇదే నా డైలాగ్. అది ఈజీ, ఎలా ఉన్నారు ఒక్కొక్క వర్డే.
నెక్స్ట్ ఒక సీన్ చేశాను, పెద్ద డైలాగ్, అసలు ఎన్ని టేక్స్ అయిందంటే నాకేమో ఇక్కడ యాక్టింగ్ చేయాలి, డైలాగ్స్ తీసుకోవాలి, రావట్లేదు, ఫుల్ ఐ వాజ్ స్వెటింగ్ వెరీ బ్యాడ్లీ. అండ్ 1 వీక్లో అడ్జస్ట్ అయిపోయింది, సెట్ కానీ ఇప్పుడు అయిపోయింది. ఇంత తెలుగు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తున్నారు మీరు, ఇంత క్యూట్ మాట్లాడాలి కదా, నేర్చుకుంటాం, అదే చెప్పాను కదా, కన్నడ అండ్ తెలుగు సిమిలర్ ఉంది similar కాబట్టి ఈజీగా వచ్చేసింది. నాగభైరవిలో మంచి మెయిన్ లీడ్, వేరియేషన్, 2 చేంజెస్ క్యారెక్టర్, అసలు ట్రెడిషనల్ గా ముక్కు పుడక కానీ అదొక వేరే లెవెల్ ఉంటుంది. సో అంటే ఈ జీ తెలుగు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? త్రినైని నుంచి వచ్చారు కదా. త్రినయని నేను చేశాను యాక్చువల్లీ. స్టార్టింగ్ ఆషిక ఏం చేసింది, నయని ఏం చేస్తుంది, నయని ఫ్రెండ్గా చేశాను. సో ఆ ప్రాజెక్ట్ నుండి నాకు ఆఫర్ వచ్చింది. కరోనా వచ్చేసింది మధ్యలో 1 year 3-4 months, ఐ థింక్ 6 months తర్వాత స్టార్ట్ అయింది నాగభైరవి. యాక్చువల్లీ నేను లుక్ టెస్ట్ కానీ ఏమి ఇవ్వలేదు. లక్కీలీ నేను కల్కి గారితో స్వాతి చినుకులు వర్క్ చేశాను. దట్ ఈస్ హౌ ఐ మెట్ కల్కి. సో ఆయన నాకు రెఫర్ చేశారు, ఆయననే ప్రొడ్యూసర్ ఆ ప్రాజెక్ట్కి. సో ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు సూట్ అవుతావు అది ఇది అన్న. నేను సూట్ అవుతానా అంటే నాకే డౌట్. అంటే అక్కడ లుక్ టెస్ట్ చేయడానికి కూడా మనకి టైం లేదు కరోనా వల్ల. అప్పుడే ఎప్పుడు ఫ్లైట్స్ అన్నీ ఓపెన్ అయిందో అప్పుడే వెళ్ళాను, కాస్ట్యూమ్ అన్ని వేసుకున్నాను, ఓకే డన్ అన్న. నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అంతే. చాలా బాగా ఫేమస్ అయింది. అండ్ తను మీ కో యాక్టర్ కూడా పవన్ సాయి గారు కూడా ఆ టైంలో మంచి ముద్దమందారం తర్వాత నాగభైరవి పడింది. సో బ్యాక్ టు బ్యాక్ అతనికి కూడా. సో ఎలా ఉంది నాగభైరవి, ఎలా ఉంది కృష్ణ ముకుంద మురారి, ఎలా ఉంది? నాగభైరవి అంటే అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, అది కంప్లీట్ ఫ్యాంటసీ స్టోరీ. అంటే అది ప్రతిరోజు మాకు టాస్క్ లాగా ఉండేది, ఏదో ఒక అడ్వెంచరస్ సీన్ పెట్టేవారు. నువ్వు అసలు నాకు జిమ్కే వెళ్ళేదని కాదు, ఐ లిటరలీ లాస్ట్ 9 kgs. ఐ వాజ్ లైక్ 59-60. సీరియల్ అయ్యే లోపు లైక్ 50 జిమ్కి వెళ్ళకుండానే. అంటే అంత హార్డ్ వర్క్ చేసాం నేనైనా పవనేనా. బట్ వీ యూస్ టు లైక్, అంటే ప్రతి సీను ఇంట్రెస్టింగ్గా ఉండేది యాక్ట్ చేయడానికి కానీ, అండ్ గ్రీన్ మ్యాట్ ముందు యాక్ట్ చేయడం కానీ, అండ్ ఆ రోప్ కట్టేవారు మాకు, అంటే ఏదైనా ఫైట్ సీన్స్ అవన్నీ ఉంటుంది కదా. సో ఇట్ వాస్ సో రియలిస్టిక్, అలవాటైపోయింది మాకు. అండ్ యూస్ టు లైక్ షూటింగ్ అంటే. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇది ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, లవ్ అదన్నీ. సో యా ఇది టోటల్ డిఫరెంట్. అది ఫాంటసీ అండ్ దిస్ ఇస్ లైక్ యూనో ఫ్యామిలీ డ్రామాస్, లవ్ స్టోరీ మీద ఉన్న కాన్సెప్ట్. యా. అండ్ కృష్ణ ముకుంద మురారికి వస్తే, కానీ బాగుంది పాపం, ఏసీపీ సార్ మోసం చేశారు కదా మిమ్మల్ని, చీటింగ్ చేశారు. మీకు కోపం వస్తుంది కదా? వస్తుంది ఒబ్వియస్లీ, ఎవరికి రాదు. అంటే అంత సాక్రిఫైస్ చేసి లవ్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముకుంద క్యారెక్టర్కి ఏంటంటే అబ్బాయిలంటే అసలు పడదు. సో అలా ఉన్నప్పుడు ఒక అబ్బాయి మీద లవ్ పుట్టిందంటే అది ఆబ్వియస్లీ ప్యూర్గానే ఉంటుంది. సో ఫాదర్ నెక్స్ట్ మురారి, ఇట్ వాజ్ లవ్ అంటే ఫాదర్, అది తప్ప నెక్స్ట్ మురారినే అని. సో అలా ఉన్నప్పుడు అంత ప్యూర్గా లవ్ చేసినప్పుడు అట్లా మోసం చేస్తే ఎవరికైనా ప్రాబ్లీ నా ముకుంద ప్లేస్లో ఎవరున్నా అట్లాగే చేస్తాను అనుకుంటా. సో షీ సాక్రిఫైస్డ్ సో మచ్ లవ్ అండ్ ప్రామిస్ యాక్సెప్ట్ చేసుకొని, సరే నేను పెళ్లి అవుతానని, ఇక్కడ హస్బెండ్ లేకుండా అక్కడ రూమ్లో నీ భార్యతో చూస్తుంటే నాకు చాలా అంటే ఎవ్రీ డైలాగ్ కూడా చాలా ఎమోషనల్ డైలాగ్. అంటే బయట చాలా మందికి ఏంటంటే ఒక దాంట్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్కి చాలా ఎక్కువ, ఒక హీరో ఒక యాక్ట్రెస్కి ఒక నెగిటివ్ విలన్ క్యారెక్టర్కి ఎప్పుడు పోటీ ఉంటుంది. బట్ ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్ లేదు, విలన్ క్యారెక్టర్ లేదు. యాక్చువల్లీ అదే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే ముకుంద క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ అండి. సో ఇట్స్ నాట్ నెగటివ్ క్యారెక్టర్, ఇట్స్ జస్ట్ దాట్. అంటే అదే చెప్తున్నాను కదా, నా ముకుంద ప్లేస్లో ఎవరున్నా అట్లాగే చేస్తారు. అంత లవ్ చేసి అండ్ నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పి అండ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్, అంటే వేరే ఇంట్లో అబ్బాయి అయితే ఓకే మర్చిపోవచ్చు మనము, ఆ ఇంట్లోనే మా కన్ను ముందునే తిరుగుతూ ఉంటే ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది, రైట్? ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది, అది ఒక పెద్ద ట్రామా లాగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ముకుంద ఇస్ ఫేసింగ్ రైట్ నౌ. స్టేషన్ కి వెళ్ళకుండా లీవ్ అలా ఉన్నప్పుడు అది ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఎంత కామ్గా ఉన్నా అది వచ్చేస్తుంది బయటకి. ఆ ఫ్రస్ట్రేషన్, నేను లవ్ చేసి నా లైఫ్ ని ఇట్లా చేస్తాడు అండ్ ఈజ్ హ్యాపీ అని. దట్ ఈస్ అంతే, అది తప్ప ఇంకెవ్వరికి బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్ ముకుందకి లేదు.
సో ఆబ్వియస్లీ ఇది నెగటివ్ క్యారెక్టర్ కాదు కదా, Negative జస్ట్ ఫైటింగ్ ఫర్ లవ్. మరి అంటే ముకుందాది మరి ఏసీపీ సార్ వెనక్కి వస్తారా రారా ముకుందా లైఫ్ లో? అక్కడ చూస్తుంటే కృష్ణకి అట్రాక్టివ్ అయిపోతున్నారు, కలర్ కంటున్నారు. అది నిజంగా నాకు కూడా తెలియదు స్టోరీ ఎట్లా వెళ్తుంది అని. బట్ పాపం నాకు ఎట్లా అనిపిస్తుంది, ముకుంద క్యారెక్టర్ చేసి చేసి వస్తే బాగుంటుందేమో. అంత బాధపడుతుంది ముకుంద, జస్ట్ డన్ సో మచ్, అట్లీస్ట్ వస్తే బాగుంటదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు నా క్యారెక్టర్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. డైరెక్టర్ అడిగారా అయ్యో ముకుందాని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారని అడిగారా? అడిగాను కానీ ఏం చేయడం, క్యారెక్టర్ అట్లా ఉంది కదా. బట్ ఐ రియలీ లైక్ ముకుంద క్యారెక్టర్, ప్లే చేయడం నాకు చాలా నచ్చింది. వాళ్ళు నాకు నరేట్ చేసినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు, అంత బ్యూటిఫుల్ గా ఉంది క్యారెక్టర్ కూడా ప్లే చేయడానికి. సో మా అందరికి అనిపిస్తుంది అయ్యో ఏసీపీ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏసీపీ సార్ ఆ పాప ముకుంద ఎంత ఫీల్ అవుతుంది, ఎంత సఫర్ అవుతుంది, వెనక్కి రండి ఇప్పుడు ఇద్దరిని పెళ్లి చేసుకోండి. మరి ముకుందాకి ఏసీపీ సార్ ఒప్పించబట్టే కదా ముకుంద మరి యాక్సెప్ట్ చేసింది ఆదర్శతో పెళ్లికి. మురారి ప్రామిస్ తీసుకుంటాడు యాక్చువల్లీ, మురారి పెళ్లి చేసుకోవాలి అది ఇది అని. నాకు ముకుందాకి ఆప్షన్ లేకుండా ఒప్పుకుంటది. తర్వాత కట్ చేస్తే పెళ్లి చేసుకొని వస్తాడు ఆయన ఇంకో అమ్మాయితో. సో దట్ ఇస్ హౌ స్టోరీ రన్స్. సో తర్వాత మీరు ఎపిసోడ్ లో చూసుంటారు, అండ్ ముకుంద హస్బెండ్ కి తెలిసిపోతుంది, ఆదర్శ్ కి తెలిసిపోయి లీవ్ ద హౌస్ అండ్ ఆల్ దట్. వదిలేసి వెళ్ళిపోతారు. సో షిల్ బి ప్యూర్, కూడా తనకి టెన్షన్ లేదు, పెళ్లి అయినా షిల్ బి ప్యూర్, ఏం ఉండదు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ ఏం ఉండదు, షిల్ బి ప్యూర్. కానీ బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నారు. అండ్ మాకు కూడా అనిపిస్తుంది ఏసీపీ సార్ వెనక్కి వచ్చేస్తే బాగుంది మళ్ళీ. సో ఎలా ఉంటుందో చూడాలి ముందు ముందు ఎపిసోడ్స్ లో.